అగస్త్య మహాముని అత్రిమునిని ఈ విధంగా అడుగుతున్నారు. ఓ అత్రిముని, కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం గురించి తెలియచేయండి అని అడిగినప్పుడు, కుంభసంభవ, ద్వాదశి వ్రతం ఏ విధంగా చేయాలంటే కార్తీక శుద్ధ దశమి నాడు పగటిపూట మాత్రమే తిని ఆ మరుసటి రోజు పూర్తి ఉపవాసం ఉండి ఆ తర్వాత ద్వాదశి గడియల్లో అతిథికి భోజనం పెట్టి తాను వ్రతం ఆచరించి ఆ తర్వాత ఉపవాసం విరమించాలి. దానికి సంబంధించిన ఒక కథ చెప్తాను విను అని ఇలా చెప్పడం మొదలు పెడతారు. అంబారీషుడు అను ఒక రాజు ఎప్పుడూ పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవాడు. అతనికి ద్వాదశి వ్రతం అంటే చాలా ఇష్టం. చాలా భక్తితో ప్రతి ఏడు విడవకుండా చేసేవాడు. కార్తీక శుద్ధ ద్వాదశి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాడు. ద్వాదశి రానే వచ్చింది. భక్తితో దశమి రోజు పగటిపూట మాత్రమే భోజనం చేసి ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం ఉండి ద్వాదశి గడియలు చాలా తక్కువ సమయం ఉండడంతో అన్నీ ముందుగానే రెడీ చేసుకోవాలని బ్రాహ్మణ భోజనాలకు ఏర్పాట్లు చేస్తాడు. ఇంతలో అక్కడికి దూర్వాస మహర్షి వస్తాడు. ద్వాదశి గడియలు తక్కువసేపు ఉండడంతో సమారాధన తర్వాత పురాణ పట్టణం కూడా ఉండడంతో త్వరగా రమ్మంటాడు. సరే అని దూర్వాస మహర్షి నదికి వెళ్తాడు. అంబారీషుడు మహర్షి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మహర్షి ఎంతసేపటికి రాడు. ఒక పక్క అంబారీషుడు ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి అని ఇలా ఆలోచించుకుంటూ, ఒకవేళ నేను మహర్షి రాకముందు తిని వ్రతం పూర్తి చేస్తే మహర్షి కోపానికి శాపానికి గురి కావాల్సి ఉంటుంది. అలా అని మహర్షి వచ్చేంత వరకు ఉంటే ద్వాదశి గడియలు దాటిపోయి వ్రతభంగం అవుతుంది. ఏం చేయాలో అర్థం కాక ఇతర పండితులను సంప్రదించి విషయం చెప్పి, ఇప్పుడు నేను దూర్వాస మహర్షి వచ్చేంత వరకు ఎదురు చూడాలా, లేదా శ్రీహరి వ్రతభంగం కాకుండా ద్వాదశి గడియల్లో ఉపవాసం ముగించడం ఉత్తమమా అని అడుగుతాడు. సకల ప్రాణకోటి యందు జఠరాగ్ని రూపంలో అగ్నిదేవుడు కొలువై ఉండి ప్రాణులు భుజించిన చతుర్విధ అన్నములను స్వీకరించి శరీర ఇంద్రియాలకు శక్తిని ప్రసాదిస్తారు. ప్రాణవాయువు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వరిల్లును. అది చెలరేగినప్పుడు ఆకలి దాహం పుడతాయి. గృహస్థు ఆశ్రమంలో ఉండువారు పిలిచిన అతిథికి భోజనం పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడు మహాతపస్శాలి అయిన దూర్వాస మహర్షిని ఆహ్వానించి తాను రాకముందు తినడం అంటే పెద్ద అపచారం అని మిగతా పండితులు అంటారు. 24వ అధ్యాయం సమాప్తం.